తర్వాత పర్సనల్‌గా లాస్ట్‌లో మీరు తోడు కావాలని నేను ఒక ప్రోగ్రామ్ పెట్టానండి. దానికేంటంటే భార్య చనిపోయినా, భర్త చనిపోయినా, లేట్ మ్యారేజ్ వాళ్ళు, లేదంటే విడిపోయిన వాళ్ళు మ్యారేజ్ చేసుకుంటారు. ఒక మీటింగ్‌లో పెడతాం పరిచయ వేదిక. నాకెందుకు అనిపిస్తుందంటే ఇందాక మీరు మ్యారేజ్ చేసుకోలేదన్నారు కదా! ఇప్పటికైనా తప్పదు సార్. ఎప్పుడో ఒకప్పుడు ఒక ఏజ్‌లో మీ దగ్గరికి ఫ్రెండ్స్, మీ అన్న లేడీ ఫ్రెండ్స్ అందరూ కూడా రారు ఇక మీ దగ్గరికి. మీకు ఒంట్లో బాగున్నప్పుడు గానీ, ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు మీ దగ్గర రారు. అప్పుడప్పుడు ఆ తోడు ఉండాలి సార్ ఎవరొకళ్ళు అని నా కాన్సెప్ట్. అంటే హెల్త్ బాగోకపోతే తోడు ఉండేది నర్సులు. ఇప్పుడు నర్సుని పెట్టుకోవాలనా? నర్సర్లే కదా. ఫర్ ఎగ్జాంపుల్ మదర్ ఉన్నారు, ఇందాక వండారు. అదే వంట మనిషి ఉంటే బాగుంటది అంటారు. చెప్పండి. అంటే ఒక భార్య లాగా తోడు అంటే అది పెళ్ళైనా చేసుకోవచ్చు. భార్య వంట మనిషిలాగా ఉండాలా, వంట మనిషి భార్యలాగా ఉండాలా? రెండు అవుతుంది అలా. వంట మనిషిని భార్యలా చూస్తారు మీరు. మేడం గారు అంటున్నారు, మళ్ళీ చెప్పండి. నన్ను ఏది ఇరికిచ్చేసినట్టున్నారు. నాకు సంసారం క్రియేట్ చేయడం కదా, మీ సంసారంలో నిప్పుల పోస్తా రండి. ఈ కట్ చేయడానికి వీల్లేదు. అమ్మా వింటున్నారా? భార్యను నర్సులా చూస్తారా, నర్సుని భార్యలా చూస్తారంటే రెండునంట మాట్లాడు. ఇంటికి వెళ్ళి చెప్పండి. తోడు ఆ తోడు నీడ కార్యక్రమం ఏంటంటే సింగిల్ గా ఎందుకు బతకలేకపోతుందని చెప్పారు సార్ చాలా మంది ఇంటర్వ్యూ చేసినప్పుడు. అంటే పిల్లలు భార్య చనిపోయింది, లేదా భర్త చనిపోయాడు, పిల్లలేమో అమెరికా ఆస్ట్రేలియా ఉంటున్నారు, ఒక్కళ్ళు ఉండలేకపోతున్నాము, తోడు ఎవరు ఉంటే. అది నేర్చుకోవాలి. అది చెప్పండి పిల్లలకి. నువ్వు పెళ్లి చేసుకున్నా 100 మందిని కన్నా ఒంటరిగా ఉంటావు. నేను ఎందుకు ఒంటరిగా రోజుకి 2 గంటలు గడుపుతున్నాను? అది నేర్చుకోవాలి. అది నేర్పాలి మీరు. అంతేగాని నువ్వు లేవలేవరా నాకైతే చెప్తారండి. నువ్వు ఇప్పుడు కాదురా, ఒక వయసు వచ్చాక నువ్వు బెడ్ మీద లేవలేకపోతే అప్పుడు నువ్వు నీ తిండి నువ్వు తినలేకపోతే నీది నువ్వు కడుక్కోలేకపోతే ఇలాంటివి చెప్తుంటారండి. దీనికంటే పాప పిల్ల ఉండాలంట నాకు. ఆమెకి ఏదైనా అయితే అది చెప్పమనండి. అంటే మొన్న మా ఫ్రెండ్ చెప్పమనండి. నువ్వు పెళ్లి చేసుకున్నప్పుడు నువ్వు తోడుండాలి అన్న దాంట్లో నాకు గాని ఎవరైనా వచ్చి ఒరే ఒక అనారోగ్యంతో ఉన్న అమ్మాయి, లేవలేని అమ్మాయిని పెళ్లి చేసుకున్న అమ్మాయికి హెల్ప్ చేయమని చెప్పమనండి. చేయడండి. ఎందుకు అంటే నేను ఇవ్వకూడదా తోడు ఇంకోళ్ళకి? అంటే తోడు అంటే ఎలా ఉండాలంటే మనకి హెల్ప్ అవ్వాలి. అది దుర్మార్గం సార్ ఇది. దుర్మార్గం ఇది. నవ్వొస్తుంది నాకు. ఎందుకంటే చూడండి, అంటే దీన్ని కూడా గ్లోరిఫై చేసి ఒక తోడు నీడ అని చెప్పి మీ ప్రోగ్రామ్ నేను నాశనం చేసి ఉంటే నా మాటలు వినేవాళ్ళు ఎవరు ఉంటారు అక్కడ. వాళ్ళు చేసుకుందాం అనుకున్న వాళ్ళు చేసుకుంటారు. ఎందుకంటే సార్ ఒంటరితనం హ్యాండిల్ చేసుకోవడం చేత కానీ మనిషి పని అవుట్ సార్. ఎప్పుడైతే పొలిటీషియన్స్, పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్లు, మా సినిమా యాక్టర్లు, వీళ్ళందరూ మామూలుగా ఉండే వాళ్ళంతా రోజు 10 మంది ఇంట్లో చుట్టూ ఉమ్మడి కుటుంబం, అది ఇది నరకం ఉంటుంది వాళ్ళకి లాస్ట్ లో. అంత ఓవర్ యాక్షన్ వద్దు. చక్కగా శుభ్రంగా దూరంగా ఉండండి, ఒంటరిగా ఉండండి, మీ పనులు మీరు చేసుకోండి. లేవలేని రోజున ఏం పర్లేదు, అది నేను చెప్పడం నాకు ఇష్టం లేదు. యు గివ్ ఇట్ ఎ ఫైన్ ఎండింగ్. చక్క మంచి పార్టీ అరేంజ్ చేసుకోండి. 2 రోజులు 3 రోజులు, 1 రోజులు వద్దు. ఈ 3 రోజులు నాకు కావాల్సింది తింటా, నాకు కావాల్సిన తాగుతా, నాకు కావాల్సింది చేస్తా. 3 రోజులు చేయండి, 3వ రోజు తాగాల్సింది తాగండి, పడుకోండి, లేవద్దు, అయిపోయింది. అలాగ ఉండాలి. కానీ ఈ నన్ను మోయడానికి ఒకటి కావాలి, నాకు గోకడానికి ఒకటి కావాలి, నన్ను రుద్దడానికి ఒకటి కావాలి, వంట తయారు చేయడానికి ఒకటి కావాలి, నర్సు ఒకటి కావాలి. పెట్టుకోండి, నర్సులు పెట్టుకోండి. అప్పుడు నేనేమంటా, అంత తోడు కావాలంటే నర్సుని పెట్టుకోండి, పే చేయండి. డబ్బులు పే చేయకూడదు. మళ్ళీ 1 టైం సెటిల్మెంట్ అయిపోవాలి. తాళి కట్టేసాం, మనం ఖర్చు పెట్టేసి తాళి కట్టేసాం, ఇంకంతే. నేను పోతే నా బ్యాంక్ బ్యాలెన్స్ ఏంటి సార్ ఇది? అంత దుర్మార్గం. ఆ పిల్ల పరిస్థితి. మనం పోయిన తర్వాత ఏమవ్వాలి? ఆ ఓల్డ్ ఏజ్ అలా వదిలేయాలా? అంటే వాళ్ళు ఏదో ఏర్పాటు చేస్తున్నారు జనరల్ గా. ఏంటి సార్ అదే అంటున్నా, యువర్ జస్ట్ బయింగ్. బై చెప్పి చేయండి ఆ పని, కొనుక్కోండి అని చెప్పండి. పెళ్లి తోడు ఇవన్నీ కాదు సార్. ప్రతి మనిషికి ఓ వైఫ్ కావాలి. ఆడపిల్లలకు కూడా వైఫ్ అంటే ఏంటి మన లెక్కలో అసిస్టెంట్. నేను లేనప్పుడు నా పిల్లలు చూసుకోవాలి, వంట చేయాలి, బాత్రూమ్లు కడగాలి, బట్టలు ఉతకాలి, ఇస్త్రీ చేయాలి, అన్ని చేయాలి, రాత్రి వచ్చినప్పుడు అన్ని చేసి పెట్టాలి. బాగుంటాయి ఇవన్నీ. అది అమ్మాయిలకు కూడా కావాలి. వాళ్ళకు ఉండదు. వాళ్ళకి ఏం నేర్పిస్తారు? లేదమ్మా నువ్వు ఇంతే, నువ్వు ఆడికి చేయాల్సింది తప్ప నీకు ఎవడు చేయడం. కొంతమంది అదృష్టం ఉంటే కాఫీ పెట్టే మొగుడు దొరుకుతాడు, లేకపోతే అది కూడా లేదనుకుంటుంది. సార్ ఒకటి చెప్తా, ఈ తోడు ఒంటరితనం అన్న కాన్సెప్ట్లో బాగా క్లారిటీలు తెచ్చుకొని పిల్లలు వాళ్ళు పుట్టి పెరిగిన తర్వాత వీళ్ళు నాకు ఎంత ఉద్ధరిస్తారు, కూతురైతే ఇంకో ఇంటికి వెళ్ళిపోద్దు, కొడుకైతే నన్ను చూసుకుంటాడు, ఇలాంటి దిక్కుమాల థాట్స్ని పక్కన పెట్టి ఆడు ఉద్యోగాన్ని అటు ఇటు వెళ్ళిపోతాడు. వెళ్ళనివ్వండి సార్. ఆ పిల్లని కొంగు పట్టుకొని తిరగమనండి. వాడు బతకమనండి. నిన్ను ఇన్సూరెన్స్ ప్లాన్ అని చేస్తుంది ఎంతకాలం. ఇదేం దుర్మార్గం? అవద్దు సార్. బ్యాకప్ ప్లాన్ అదే చెప్తున్నా. ఒంటరిగా సింగిల్ గా ఉండాలి. సింగిల్ గా ఉన్నప్పుడు నీ సింగిల్ గా ఉండడం అంటే నా ఉద్దేశం కమిట్మెంట్స్ వద్దు, బాండ్స్ వద్దు.
ఓకే. పెళ్లి పెట్టకలొద్దు, ప్రేమ కావాలి. మీరు అన్నారు నీకు ఆ టైంలో గర్ల్ ఫ్రెండ్స్ ఉంటారని మీరు అనుకుంటున్నారు. నాకు 80 ఏళ్ళు వచ్చినా నాకు గర్ల్ ఫ్రెండ్స్ ఉంటారు, ఆ ఏజ్ గర్ల్ ఫ్రెండ్స్ ఉంటారు, లేకపోతే ఇంకా యంగ్ గర్ల్ ఫ్రెండ్స్ కూడా ఉండొచ్చు. సార్ ఇట్ డిపెండ్స్ ఆన్ వాట్ రిలేషన్ యు ఆర్ మెయింటైనింగ్, హౌ యు ఆర్ గివింగ్. నీ కంపెనీ కావాలంటే ఇఫ్ యూ మీకు ఒకటే చెప్తాను సార్, మన ఇళ్లలో పెద్దవాళ్ళు ఉంటారు 70s 80s ప్లస్. ఎంతమంది మనవరాలతో జెల్ అవుతారు? వీళ్ళ భాష వాళ్ళకి అర్థం అవుతుంది, వాళ్ళు వీళ్ళకి అర్థం అవుతుంది. పిల్లల్ని మనవరాలు ఎంటర్టైన్ చేసే ముసలాళ్ళు ఉంటారు చూడండి, వాళ్ళని చూసి నేర్చుకోమనండి. పిల్లలతో ఏం మాట్లాడాలో వాళ్ళ సబ్జెక్ట్ మాట్లాడాలి. మా రోజుల్లో రా నీకు ఇది నేర్పిస్తా, నీకు భజన నేర్పిస్తా, నీకు అది నేర్పిస్తా, బ్లాక్ అండ్ వైట్ సినిమాలు చూపిస్తా కాదు. ఇప్పుడు సందీప్ రెడ్డి వంగ సినిమా నీకు ఎందుకు నచ్చింది? వాళ్ళ రూట్ లోకి వెళ్ళాలి. ఇవి చెప్పరు, ఇవి తెలియవు, ఇవన్నీ చెప్తాం. పాశ్చాత్యకాయని కాదు, అంటే మనకు తెలిసింది మనం మాట్లాడడం. ఇప్పుడు పాయింట్ ఏంటి అక్కడ, అప్పుడు పిల్లలు కూడా నేర్చుకుంటారు. వాళ్ళు వచ్చి నిజంగా కొంచెం మెచ్యూరిటీ వస్తే అప్పుడు అమ్మమ్మ దగ్గరికి తాత దగ్గరికి వెళ్ళి మాట్లాడతారు. భారతం చెప్పు, భాగవతం చెప్పు, లేకపోతే బైబిల్ చదివించి ఏదో ఒకటి. అంటే వాళ్ళ సబ్జెక్ట్ లోకి వీళ్ళు ఎంటర్ అవుతారు. బేసిక్ గా అది జరగాలి తప్ప వన్ సైడ్ చేసేసి నువ్వు కదలలేని పరిస్థితుల్లో నీకు వీలు కావాలి అలాగా పెట్టుకోండి సార్. షెఫ్ని పెట్టుకోండి, నర్సుని పెట్టుకోండి, గార్డెనింగ్ చేసే వాళ్ళని పెట్టుకోండి, ఇల్లు తోడడానికి ఒకరు పెట్టుకోండి, అప్పుడప్పుడు నైట్ లో సరదాగా మీతో కబుర్లు చెప్పి మీ పక్కన పడుకోవడానికి ఒకరిని పెట్టుకోండి. ఇది బాగానే ఉంది సార్ ఐడియా. సంపాదించాలి దానికి చాలా డబ్బులు, హౌ టు బై, అది చక్కగా వాల్యూ ఇవ్వండి వాళ్ళకి చేస్తున్న సర్వీసెస్ గా. నేను చచ్చిపోయిన తర్వాత ఇవన్నీ నీకని ఇచ్చేయండి శుభ్రంగా. చచ్చిపోయిన తర్వాత తీసుకోవడానికి చంపేస్తారో ఏదో ఒకటి అయిపోద్ది, ఏదో ఓకే అట్లా, అది ఎటు తప్పదు. అంత సింపుల్ గా ముందుకెళ్ళటమే తప్ప ఈ లేనిపోని కమిట్మెంట్స్ ప్రామిస్లు దయచేసి ఎవరికి ఇవ్వకండి. చాలా బాగా చెప్పారు సార్. మరి మీ ప్రోగ్రామ్ దానికి అందరూ వెళ్తూ ఉంటది. మీరు అన్నారు కదా పొగ త్రాగరాదని చెప్తాం, మరి మందు తీసుకోవద్దని చెప్తున్నా, క్యాన్సర్ వస్తుందని చెప్తున్నా, వింటున్నారా? ఇదే అనమాట. మీ నోటి నుంచి వచ్చింది దేంతో పోల్చారు చూడండి పెళ్లి. నా భయం ఏంటంటే ఇంటికి వెళ్ళిన తర్వాత నా వైఫ్ మీరు మామూలుగా మడత పెట్టలేండి, ఫుల్ మ్యానిపులేట్ చేసి ఆవిడకి ఈ మాట నచ్చుతుంది. ముందు చెప్పిన దానికి సర్లే ఆయన అంతే, ఆవిడ బాగా మీరు మ్యానిపులేట్ చేస్తారు. కరెక్ట్ నాన్న, ఇది కరెక్ట్ చెప్పారా నువ్వు? చాలా చాలా ఇంత బాగా మాట్లాడతారు అనుకోలేదు సార్ నేను. నిజంగా ఒక మన సినిమాలు బొంగురు గొంతుతో కావడ మాట్లాడింది లేడీస్ అందరు దాంట్లో. మన నందు గారు అంటే భర్త పేరు అలెగ్జాండర్, మరి హస్బెండ్ పేరు ఏంటంటే పప్పి అంట. భర్త పేరు కాదు, కుక్క పేరు, కన్ఫ్యూజ్ అయ్యారు. కుక్క పేరు అలెగ్జాండర్, కుక్క పేరు అలెగ్జాండర్, భర్త పేరు పప్పి. ఆహా, అంటే చిరంజీవి గారు అప్పుడే అలా లీక్ చేశాను మొత్తం సినిమా అంతా అంతేంటారా? సరే సార్, థ్యాంక్ యూ సార్. ఓకే, చాలా బాగా ఎక్సలెంట్ గా ఉంది. చాలా థ్యాంక్ యూ సార్, ఎక్సలెంట్. నేను అనుకున్న దానికన్నా 1000% అంటే మన శంకర్ వరప్రసాద్ సినిమా లాగా ఉందా మన ఎంట్రీ. తప్పకుండా ఈ సినిమాని అందరూ చూడాలి. నేనైతే 2-3 సార్లు చూశాను, మీరు ఫ్రెండ్స్ అందరూ కూడా చూశారు. తప్పకుండా హర్షవర్ధన్ గారు మరిన్ని సినిమాలు చేయాలని, ఆయన అనుకున్న అన్ని సక్సెస్ అవ్వాలని కోరుకుందాం. నమస్కారం సార్. థ్యాంక్ యూ ప్రేక్షకులందరికీ థ్యాంక్ యూ.